అదే మాట ఇస్తే నెరవేర్చేవాడు దేవుని భక్తుడు అవుతాడు. అది నేను గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. పాడిన పాటలు, చెప్పబడిన సాక్ష్యములు, చేసిన ఆరాధన, వీటంతటిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం. దేవుని వాక్యాన్ని విందాం. గడిచిన వారం ఒక టాపిక్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. వాట్స్ ఇట్? మర్చిపోయారు చాలామంది. గట్టిగా చెప్దాం. హోలీ చర్చ్, పరిశుద్ధ సంఘం. పరిశుద్ధ సంఘం అంటే ఏమిటో మనము చర్చిస్తూ ఉన్నాం. నేను పరిశుద్ధ సంఘములో సభ్యుడిగా ఉన్నానా, నేను పరిశుద్ధ జీవితం జీవిస్తున్నానా అని గడిచిన వారము ఎవరికి వాళ్ళే రివ్యూ చేసుకోమని చెప్పాను. దానిలో 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియలు చెప్తూ, మొట్టమొదటిది కాన్సిక్రేషన్ ఆర్ క్లీన్సింగ్, శుద్ధీకరణ అవసరం అని చెప్పాను. తన్ను తాను శుద్ధి చేసుకోకుండా పరిశుద్ధుని ఆరాధించటం ఏమాత్రం మంచిది కాదు. అంతఃకరణ శుద్ధి అని చెప్పాను. హృదయము, మనస్సులు పవిత్రంగా కడుక్కోవాలి. శుద్ధీకరణ లేకుండా నేను పరిశుద్ధ సంఘ సభ్యుడిని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే సంఘము దేవునిది. ఎవరిదండి? నాది, నీది కాదు. ప్రభు అయినటువంటి క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. సో కాబట్టి శుద్ధీకరణ మోస్ట్ ఇంపార్టెంట్. రెండో విషయం చెప్తూ దాన్ని సగంలో ఆపాం. సెకండ్ థింగ్, కమిట్మెంట్, సమర్పణ. శుద్ధీకరణ తర్వాత అలా ఖాళీగా ఉండడం కాదు. ఏం చేయాలి? ప్రభువుకి సమర్పించుకోవాలి. కమిట్మెంట్. ఇటు చూడండి, అటు కాదు. కమిట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సమర్పణ సరైందైతే సత్ఫలితాలు సాధిస్తావు నీవు. అంటే నిన్ను నీవు దేవునికి అప్పగించేసుకోవాలి అని చెప్పాను. ఒకప్పుడు ఈ అవయవాలు దుర్నీతి సాధనాలుగా పనికొచ్చినాయేమో, ఎప్పుడైతే నువ్వు శుద్ధి చేసుకుని ప్రభుని ఆహ్వానించావో నీ అవయవాలన్నీ నీతి ఆయుధాలుగా పనిచేయాలి అని చెప్పాను. హల్లెలూయా. ఎందుకు, ఏమిటి అనేటువంటి వివరణ ఇప్పుడు నేను మీకు ఇస్తాను. ఎందుకు నేను సమర్పించుకోవాలి దేవునికి? నాకేం పని లేదా? నేను ఎందుకు ఆయనకి సమర్పించుకోవాలి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. బుక్ ఆఫ్ గలేషియన్స్ 2:20, గలతీ పత్రిక 2:20 చదువుదాం. గలతీ 2:20. యా 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 గమనిస్తున్నారా? పౌలు చెప్తున్న మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఈ మాట గ్రహించండి. అదేంటండి, కల్వరి గొల్గొత కొండపైన పౌలు లేడుగా అంటారేమో. ఎప్పుడైతే రక్షణకు దోహదపడినటువంటి దేవుని వాక్యాన్ని విశ్వసించాడో, నేను ఈ లోకములో ఏమై ఉన్నానో అది సిలువేసేసుకున్నాను. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎందుకట? ఆయన నా కొరకు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. నా కొరకు అప్పగించుకున్న వానికి నేను అప్పగించుకుంటాం తప్పేమిటి అని అడుగుతున్నాడు ఇక్కడ. పూర్వము సౌలుని, ప్రస్తుతము పౌలుని. సౌలు అంటే అర్థం పెద్దవాడు, పౌలు అంటే అర్థం చిన్నవాడు. ఘోరమైనటువంటి పాపిగా ఉన్నటువంటి నేను, దోషకుడను, హింసకుడను, హానికరుడునైనటువంటి నన్ను ప్రేమించాడు ఆయన. నా కోసం తను అప్పగించుకున్నాడు, బలిదానమయ్యాడు. కాబట్టి నేను ఆయనకి అప్పగించుకుంటున్నాను, ఇది కరెక్టే అనుకుంటున్నాను అంటున్నాడు ఆయన. గ్రహించండి పిల్లరా, సిలువ వేయబడితే తప్ప మనకి సమర్పణ రాదు. మనము క్రీస్తుతో కూడా సిలువేయబడ్డామా? నీ సమర్పణ సరైనదేనా? ఏదో ఆశించి సమర్పించుకుంటున్నావా? లోకానుసారమైన ఆశలు
నెరవేరుతాయో లేదో తెలియదు, కానీ ఆశపడేవాడు ప్రభువుపైనే ఆశపడాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ సమర్పణ గురించి మాట్లాడుతున్నాడు. జీవించేది క్రీస్తే, నేను కాదు. నువ్వు సిలువ వేయబడితే తప్ప పాపిష్టి తలంపులు మానవు. సిలువ వేయబడితే తప్ప దుర్మార్గపు నడతలు మానవు. సిలువ వేయబడితే తప్ప దరిద్రమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టలేవు. నీ సమర్పణ సరైనదేనా? కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు అనేది నేను మీకు వివరిస్తాను. ఆయన మానాన్ని ఆయన బతకొచ్చు కదా, ఆయన జీవితం ఆయన జీవించవచ్చు కదా. ఆయన అప్పగించుకున్నాడు, తన్ను తానుగా అప్పగించుకున్న దేవునికి నేను అప్పగించుకున్నాను అంటున్నాడు పౌలు. సమర్పణ, కమిట్మెంట్. లోకానుసారం కమిట్మెంట్లు వేరండి, కానీ ఈ కమిట్మెంట్ ఈజ్ స్పెషల్. ప్రభువు కొరకు తన్ను తానుగా జీవితాన్ని సమర్పణ చేసుకుంటాం. ఇంపార్టెంట్. ఎలా, ఎవరి కోసం ఆయన అప్పగించుకున్నాడు? క్రీస్తు ప్రభు. ఇక్కడ పౌలు అన్నాడు, ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించి అప్పగించుకున్నాడు తన్ను తాను. అంటే నేను నాశనం అయిపోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టమో లేదు. అలా బజార్లు పడి దిక్కుమాలిన చావటం ఆయనకి ఇష్టమో లేదు. ఇలా గుడ్డివాడిగా ఉండి ఇలాగే బ్రతకటం దేవునికి ఇష్టము లేదు. నన్ను ప్రేమించాడు. హీ లవ్స్ మీ. ప్రేమించి ఏం చేశాడు? నా కొరకు తను తాను అప్పగించుకుని బలి అయిపోయాడు. కాబట్టి అటువంటి ప్రభుకి నేను అప్పగించుకున్నాను. కాబట్టే జీవించేది నేను కాదు, నాలో జీవించున్నది క్రీస్తే. పరిశుద్ధ సంఘం అని పిలువబడాలి అంటే నీలో సరైన సమర్పణ ఉండాలి. శుద్ధీకరణ ఉంటే చాలదు. నేను కడుక్కున్నానండి, లోపల బయట శుద్ధి చేసుకున్నానంటే కుదరదు. నువ్వు దేవునికి సమర్పించుకున్నావా? ఎందుకు ఆయన సమర్పించుకున్నాడు? ఎవరి కోసం సమర్పించుకున్నాడు? ఎందుకోసం ఆయన అప్పగించుకున్నాడు? బుక్ ఆఫ్ 1 తిమోతి 2:6. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:6 చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అమ్మా, అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే. ఈ సాక్ష్యం అంట యుక్త కాలమున బయటకు వస్తుందని చెప్తున్నాడు. ఒకరి కోసం కాదు, ఇద్దరి కోసం కాదు, ఒక రాష్ట్రం కోసం, 2 రాష్ట్రాల కోసం కాదు, అందరి కొరకు విమోచన క్రయ ధనం. గ్రహిస్తున్నారా? విమోచన క్రయధనం. దుష్టుని బందికానాలో ఉన్న వాళ్ళని విడిపించటానికి క్రయధనం చెల్లించాడు. తాకట్టు పెడితే విడిపిస్తారు, చూసారా? అర్థమైందండి? కొదువ అంటారు విడిపించటానికి. మనము దుష్టుని కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిపించటానికి క్రయధనముగా రక్తాన్ని చిందించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన అప్పగించుకున్నాడు కాబట్టే మనము సమర్పించుకోవాలి. ఆయన చేసింది నేనెందుకు చేయాలంటున్నావు నీవు? ఆయన చేసిందే నీకోసం. మనం ఆయన కోసం ఏది చేయలేమా? ఈ లోకంలో సాటి మనిషి నీకు ఎప్పుడైనా సాయం చేస్తే దాన్ని గుర్తుపెట్టుకుని మరి ఎప్పుడైనా అవకాశం వస్తే దాన్ని సాయం చేయడానికి చూస్తూ ఉంటావు. అది మానవ నైజం. అవునా కాదా? అవునా కాదండి? ఏదో టైంలో నేను నిలబడాలి, నువ్వు నిలబడకపోయినా నీ ఇంటి వాళ్ళకి చెబుతావు, నేను చేయలేకపోయినా నువ్వు మీరన్నా చేయండి, వాళ్ళకి సాయం చేయండి అని. ఇది మానవ నైజం. దేవాది దేవుడు నిన్ను దుష్టుని కబంధ హస్తాల నుంచి విడిపించడానికి ప్రాణత్యాగం చేసి అప్పగించుకుంటే మనం ఏం చేస్తున్నాం? సరిగా సమర్పించుకుంటున్నామా? కొంతమంది చెయ్యి మాత్రమే సమర్పించుకుంటారు, కాళ్ళు సమర్పించుకోరు దేవునికి. అప్పుడప్పుడు కొన్ని ప్లేసులకి వెళ్ళాలి సార్, కాబట్టి కాళ్ళు మాత్రం దేవునికి సమర్పించాలి, చేతులు మాత్రం భజన చేయడానికి మాత్రమే. కాళ్ళు పాపిష్ట స్థలాలకు వెళ్తూ యేసు భజన చేస్తే ప్రయోజనం ఏమి? గుర్తుపెట్టుకోండి పిల్లరా, దుర్నీతి ఆయుధాలే అవి. దుష్ట మార్గంలోకి ప్రయాణించే ఆయుధాలుగా, సాధనాలుగా మాడిపోతున్నట్లే. అందుకే నేను అంటాను,
కమిట్మెంట్ కరెక్ట్ది అయితే కాంపెన్సేషన్ చాలా బాగుంటుంది. ప్రతిఫలం, కాంపెన్సేషన్, కమిట్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాం సమర్పించుకున్నాడా లేదా? విశ్వసించటానికి ఆధారం లేని రోజుల్లోనే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. ఇస్సాకును అర్పణ ఇమ్మన్నప్పుడు వెనక్కి తీశాడా? వెనక్కి తీయలేదు. ఐఎమ్ రెడీ. మోజెస్ సమర్పించుకున్నాడు దేవునికి. సుఖమే పొందాలి, లగ్జరీ లైఫే అనుభవించాలి అనుకుంటే ఆ ఈజిప్ట్ కంట్రీలో రాణి భవనంలోనే కొడుకుగా ఉండేవాడు కదా. వద్దనుకుని వచ్చి ఇజ్రాయెల్తో శ్రమపడ్డాడు కదా. సమర్పణ సరిగా ఉండాలి. డేవిడ్ సమర్పణ, ఐజియా, జెర్మియా, పశువులు కాసుకునే పశువుల కాపరి ఆమోస్, వారి సమర్పణలు చూడండి. అపొస్తలులు, క్రీస్తుని వెంబడించిన శిష్యుల సమర్పణ చూడండి. అపొస్తలు పౌలు యొక్క సమర్పణ చూడండి. నువ్వు సిలువ వేయబడితేనే తప్ప సమర్పించుకోలేవు. ఆయన మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే అందరి కొరకు విమోచన క్రయధనముగా అప్పగించుకున్నాడు. విమోచన క్రయధనంగా విడిపించటానికి. సో పరిశుద్ధ సంఘం అంటే నీ జీవితాన్ని సమర్పించకపోతే పరిశుద్ధ సంఘ సభ్యులు కాదు. ఆదివారం 2 గంటలు మాత్రం దేవునికి అప్పగించుకుని విచ్చలవిడి జీవితాన్ని ఊరేగుతానంటే కష్టమండి. నో. పండగ రోజు కూడా పాత మొగుడేనా అనే సామెతం తెలుసా మీకు? అంటే మొగుడు మార్చేస్తారా? ఎప్పుడు నువ్వేనా, ఎప్పుడు మీరేనా, ఎప్పుడు నువ్వేనా అంటే ఎట్లా? చెంపలు పగిలిపోతాయి, పగలు కొట్టేస్తారు. మరి బంధం అది. మీ నాన్న మార్చేస్తావా ఎప్పుడన్నా? నువ్వు మీ నాన్న మార్చేస్తావా? కాసేపు నువ్వు నాన్న కాదు అనుకుంటే తలకాయ పగిలిపోద్ది. నిన్ను సరిచేయకూడదా? నిన్ను హెచ్చరించకూడదా? నిన్ను గద్దించకూడదా? ఎట్నడిచిన నడువు నాయనా, నీ ఇష్టం వచ్చినట్టు నడువు అంటే నీకు మంచోడా? దేహమే కాదు, నీ దేహము, ధనము, సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. వెనకటికి ఒక కుర్రోడు ఇలా ప్రార్థన చేసేవాడంట, నువ్వు మారు 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 అని చెప్పే పాస్టర్ గారు చచ్చిపోతే ఎంత బాగుండని. ఇలాంటి ప్రార్థనలు కూడా ఉంటాయి, ఘోరమైన ప్రార్థనలు. ఇలాంటి ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు దేవుడు. సమర్పించుకో, సరిగా దేవునికి సమర్పించుకో, లేకపోతే పరిశుద్ధ సంఘ సభ్యులు కాదు మనం. ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు సంఘం అంటే. దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. థర్డ్లీ అండ్ ఫైనల్లీ కమ్ టు అవర్ టెక్స్ట్, లెవిటికస్ 23:27. రీడ్ అగైన్. ఈ 7వ నెల 10వ దినము, 23:27. ఈ 7వ నెల 10వ దినము పాప నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. చూడండి, పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఎక్కడ కూడేది? లోకంలోనే. అర్థమవుతుందండి? లోకంలోనే. ఇప్పుడు మన సంఘం ఎక్కడుంది? లోకంలోనే. కానీ పరిశుద్ధ సంఘముగా. లోకంలో ఏముంది? చుట్టూ పాపం ఉంది. కానీ సంఘం ఎలా కూడాలి? పరిశుద్ధత. లోకంలో ఉన్న చెడు నీకు అంటకుండా పరిశుద్ధంగా. చెడు అనేది ఆగదు, అది అలా వెళ్తూనే ఉంటుంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కానీ సంఘం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. సో ఆ చెడు నీకు అంటకుండా, ఆ చెడుకి నువ్వు లోబడకుండా ఏం చేయాలి తెలుసా? నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. సో పరిశుద్ధ సంఘం అంటే థర్డ్లీ కంట్రోలింగ్, నియంత్రణ, కంట్రోలింగ్. సరైన అదుపులో ఉండాలి, సరిగా దేవుని అదుపులో ఉండాలి. నియంత్రణ ఇంపార్టెంట్. నీ చుట్టూ పాపపు పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పాపముతో నీకు పొత్తు ఉండకూడదు, ఆ చెడుతో నీకు సహవాసం ఉండకూడదు.
సార్ నేను బాగానే ఉన్నాను సార్, వాళ్ళే వచ్చి నా పక్కన పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపో. అక్కడే ఎవడు ఉండమన్నాడు నిన్ను? అక్కడే ఉండి మళ్ళీ కళ్ళు పెద్ద చేసి చూడటం ఎందుకు? నువ్వు టెంప్ట్ అయిపోతావు అనుకున్నప్పుడు అక్కడి నుంచి లేచి వెళ్ళు. సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు నీళ్లు నాకు ఉండకూడదు భయం అనుకుంటే ఎట్ట కుదురుద్ది? నీళ్లలోనే ప్రయాణిస్తున్నా. ఈ లోకంలోనే ఉండాలి, లోకం నీలో ఉండకూడదు. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. చుట్టూ పాప పరిస్థితులు ఉన్నాయి. పరిశుద్ధ సంఘం అంటే అర్థం ఇదే పిల్లలు. ప్రక్కనున్న పాపపు పరిస్థితులను చూసి నీ పరిశుద్ధతను కోల్పోవద్దు. దేవుడు ఎప్పుడైతే నిన్ను తన రక్తం చేత కడిగాడో, శుద్ధి చేశాడో, ఆ పరిశుద్ధత ఇచ్చాడు, దాన్ని కోల్పోకూడదు. దానికోసం నువ్వు కంట్రోలింగ్ ఉండాలి, నియంత్రణ నీకు అవసరం. నీవు దేవుని అదుపులో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన కంట్రోల్లో ఉండాలి. నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అర్థమైందండి? నువ్వు నిగ్రహించుకోవాలి. వెనకటికి ఒక ఆయన అన్నాడు, నిగ్రహం నీకుంటే ఏ విగ్రహంతో పని లేదన్నాడు. నిగ్రహమే నీకుంటే ఏ విగ్రహంతో నీకు పని లేదు. రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. Romans 6:11. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను బాబు దేని విషయంలో చచ్చిపోయిన వాళ్ళగా ఉండాలండి? పాపం విషయమై చచ్చిపోయిన వారుగాను, దేవుని విషయమై క్రీస్తేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి, లెక్క పెట్టుకోండి. నేనెవరిని? పాపం విషయమై చచ్చిపోయినోడిని. పక్కనున్న పాపపు పరిస్థితులు నిన్ను ప్రేరేపిస్తున్నా సరే, నేను చచ్చిపోయాగా, నాకు సంబంధం లేదుగా. మనం చెప్పానే, దైవజనుడు పక్కన పేకాడుతున్నప్పుడు ఓ చేయి కలుపుతావా అంటే వెనక్కి పెట్టి, నాకు చేతులు లేవుగా, నాకు 2 చేతులు లేవుగా అన్నాడు. ఉన్నాయి కదయ్యా అంటే, అవి నాయి కావుగా, అవి ఏసైకి ఇచ్చేసాగా. ఈ రోజుల్లో కొంతమంది చేతులు పైన కళ్ళు ఇస్తున్నారు, కళ్ళు పాపానికి, కళ్ళు. నోళ్ళు ఇస్తున్నారు, నోళ్ళు పాపానికి. కాళ్ళు ఇస్తున్నారు, కాళ్ళు పాపానికి. వేర్ ఈజ్ యువర్ కంట్రోలింగ్? నీ నియంత్రణ ఏది? పాపం విషయమై మృతులుగా నీవు ఉన్నావా? పాపము ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు పక్కనుంటే ఎలా ఉండాలి? చచ్చిపోయిన వాళ్ళలాగా ఉండాలి, అంతే. దేవుని విషయమై సజీవులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని పని జరుగుతున్నప్పుడు ఎలా ఉండాలి? సజీవంగా. నేను సైతం. కానీ క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది. పాపం విషయమై నేను బతికా, నన్ను కూడా లెక్క పెట్టుకో, నేను కూడా, మరి నన్ను కూడా గుర్తుపెట్టుకరా అని చెప్తుంటాడు. దేవుని విషయం, దేవుని పని వచ్చేసినప్పటికీ నా వల్ల కాదు, ఎవరినన్నా చూసుకో, ఈసారికి ఎవరినన్నా చూసుకో. కంట్రోలింగ్. పాపం విషయమే చావాలి అంటే అర్థం ఏమిటి? దీనిలో 3 విషయాలు: శరీరాశ, నేత్రాశ, జీవబుడంబల విషయమై చావాలి. అప్పుడప్పుడు బతుకుతూ ఉంటారు కొందరు. ఈ వ్రేళ్లకు విద్య నేర్పినవాడు దేవుడు. ఈ వ్రేళ్ళు ఏది నొక్కకూడదు అది నొక్కుతూ ఉంటాయి అప్పుడప్పుడు. దరిద్రం అని. ఏది ప్రెస్ చేయాలి అది ప్రెస్ చేయాలి, ఏది ప్రెస్ చేయకూడదో అది ప్రెస్ చేసి, నేను చచ్చిపోలేదు, బతికున్నాను అప్పుడప్పుడు దీంట్లో అన్నట్టు చూపించుకుంటూ ఉంటారు. ఎలా? కంట్రోలింగ్ ఏది? మొదటి ఆదాము ఈ 3 విషయమే పడిపోయాడు, కడపటి ఆదాము ఈ 3 విషయమే గెలిచాడు. ప్రైజ్ ద లార్డ్. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. శరీరాశ పండు తీసుకొచ్చి ఏదేను తోటలో చూపించగానే తింటే బాగుండే అనిపించి శరీరాశ ఓడిపోయాడు. నేత్రాశ ఆ పండు చూపులకు రమ్యమైనదిను, పడిపోయాడా లేదండి? పడిపోయాడు. జీవపు డంబం గొప్పలు కదా. ఈ పండు తిను దినమున మీరు దేవతల వలె దేవుని పోలి ఉంటారని దుష్టుడు చెప్పగానే, అయితే అయిపోవాలి అట్లాగన్నట్లుగా ఓడిపోయారు. కానీ కడపటి ఆదాముగా పేరొందిన ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ 3 జయించాడు. శరీరాశ
ఉపవాసం 40 దినాల ఉపవాసం తర్వాత ఆకలిగా ఉన్నప్పుడు సాతానుడు వచ్చి, దేవుడు గారు అబ్బాయి రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను అన్నప్పుడు చేశాడా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని జయించాడు. నేత్రాశ, లోకంలో పట్టణాలన్నీ చూపించి ఇవన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి, నాకు ఒక సలాం కొడితే చాలు, నీకు నీకు ఇచ్చేస్తా. అసలు ఎవరి అయ్యాను నేను? దేవునివి. దేవుడు మానవుడికి అధికారం ఇస్తే ఆదాము ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందండి? ఆదాము నుంచి లాక్కుని మళ్ళీ ఎవరికి ఇస్తానంటున్నాడు? దేవునికి. అత్తసొమ్ము అల్లుడు దానం విన్నారు ఈ పేరుని? అత్తసొమ్ము అల్లుడు దానం అని. సొమ్ము అత్తగారిది, దానం చేసేది ఎవరు? అల్లుడు గారు. దేవునికి ఇవ్వడం. నాకు ఒక నమస్కారం చేస్తే ఈ పట్టణాలన్నీ నీకు ఇస్తాను. భో సాతానా అన్నాడు తప్ప నమస్కరించలేదు దుష్టునికి. జీవపుడంబం. ఇదిగో ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకే, దేవుడు గారు అబ్బాయి దేవదూతల తమ చేతులతో ఎత్తి పట్టుకుందురని వాగ్దానం ఉంది కదా, పట్టుకుంటారులే, దూకే అంటే అని దూకేశాడా? పో సాతానా అని గద్దించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమును ప్రథమ ఆదాము ఓడిపోయాడు, జయించలేకపోయాడు. కానీ కడపటి ఆదాము జయించాడు. పాపం విషయమే చావాలి. నిగ్రహం నీకుందా? కంట్రోలింగ్ ఉందా? నీ పక్కన పాపం ఉంది, నువ్వు తట్టుకోలేకపోతున్నావు, లేచి వెళ్ళిపో. అక్కడే ఉంటే పడిపోతావు. రన్ అవే, ఫార్ అవే, అక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో. లైక్ జోసెఫ్. అక్కడే ఉన్నాడా జోసెఫ్? ఏమైతే అవని నీ పాపమునకు దూరంగా పారిపోయాడు. బట్ శాంసన్ అక్కడే ఉండిపోయాడు, పాపములో పడిపోయాడు. సంసోను దెలీలా తొడలపై బానిసైపోయాడు. ఒక చిన్న స్పర్శ కోసం బానిసగా మారిపోతున్నారేమో ఎవరైనా. చిన్నపాటి స్పర్శ కోసం, కాసేపు ఉండే ఉపశమనం కోసం దేవుడిచ్చిన పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నారు ఎవరైనా. కంట్రోలింగ్ అవసరం, సెల్ఫ్ కంట్రోల్. నిన్ను నిజంగా టెంప్ట్ చేస్తున్న ఆ పరిస్థితులు ఉంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపో. టెంప్ట్ కావద్దు. కొంతమంది ఎలా కూడా ఉంటారు, నాకేం కాదు సార్, నేను ఎక్కడున్నా సరే బ్రహ్మాండం, నాకు కంట్రోలింగ్ ఉంది సార్ అంటూ ఉంటారు. మీరు ఇప్పుడు సీజన్ వస్తుంది, కొన్ని చోట్ల కోడి పందాలు వేస్తారు, కొన్ని చోట్ల ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి. అర్థమైందండి? అలాగని అందరూ ఆడరు. పక్కన కూర్చుని చూడటం కొందరికి హాబీ హ్యాబిట్గా మారిపోద్ది. అర్థమవుతుందండి? జనం కూర్చుంటారు, కూర్చుని కాముగుండడు, అదేటై ఇది టై అని చెప్తుంటాడు. వీడికే పెద్ద పగలు తెలిసిపోయినట్టుగా. సడన్గా పోలీస్ డిపార్ట్మెంట్ వారు రైడ్ చేశారు అనుకోండి, నిజంగా ఆడేవాడు ఎప్పుడూ పారిపోతాడు. ఇటు పక్కన కూర్చుంటాడు సార్, ఆడు దొరికిపోతాడు. నేను ఆడలేదండి, నాకు లేదండి ఆ సంబంధం. నువ్వు పదరా, అక్కడ చూసుకున్నా ఏదైనా ఉంటే నువ్వు పద ముందు లోపలికి అంటారు. ఆడకపోతే అక్కడ ఎందుకున్నావు? నీకేం పని అక్కడ? ఈరోజు చాలామంది టెంప్ట్ అయిపోతామని తెలిసి కూడా అక్కడే ఉండి టెంప్టేషన్కు గురైపోతున్నారు. కంట్రోలింగ్ లేదు నీకు. కారణం, నీవు మానవుడివి. నీ బలహీనత సంగతి తెలిసే నీ బలహీనతను భరించటానికి, నీ పాపమును కడగటానికి తను అప్పగించుకున్నాడు ఆయన. హల్లెలూయా. కంట్రోలింగ్ ఉండాలి, గుర్తుపెట్టుకో. నీకేం సంబంధం అక్కడ? బుక్ ఆఫ్ 2 Corinthians 6:14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. చూస్తున్నారు ఈ మాటని? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం అండి? వెలుగుకి చీకటికి ఏమైనా పొత్తు ఉంటుందా? విశ్వాసికి అవిశ్వాసికి జోడేంటి? అదేంటి సార్? మరి అవిశ్వాసం రక్షించే విధానం వేరు.
అర్థమవుతుందండి? రక్షించే విధానం వేరు. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు చేయాలి. చీకటిని ఎవరు కోరుకుంటారు అని ప్రశ్న ఇస్తే ఎవరు కోరుకుంటారు? అలాంటి చీకట్లు నేను చెప్పట్లేదు. చీకటిని ఎవరు కోరుకుంటారు? తప్పు చేసేవారే కోరుకుంటారంటాడు. ఈ లైట్ లేకపోతే బాగుండు, ఇక్కడ ఎవరు లేకపోతే బాగుండు. ఎందుకు? తప్పు చేయటానికి. వెలుగుకి చీకటితో ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసితో ఏమి పొత్తు? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? అర్థమవుతుందా పిల్లరా? నీ కంట్రోలింగ్ ఉందా? ఆలోచించే. ఎలాంటి పరిస్థితులు నీవు ఉన్నావు? నీవు ఎవరితో జతకడుతున్నావు? దేవునితో, దేవుని పిల్లలతో జతకట్టాలి. హల్లెలూయా. అన్యులను రక్షించాలి, నేను కాదన్ను. దానికి సమయం, సందర్భం అంటూ కూడా ఉన్నాయి, విధానం అంటూ కూడా ఉంది. ఒక ఆయన సువార్త చెప్పాలనుకున్నాడు. ఎవరికైతే సువార్త చెప్పాలనుకున్నాడో ఆయన ఫుల్గా ఆనైపోయి ఉన్నాడు. అప్పుడు వెళ్ళి చెప్తే వింటాడా? అప్పుడు వెళ్ళి చెప్తే తిరగబడతారు. ఆలోచించి నువ్వు ఎలా చూడాలంటే ప్రపంచాన్ని ప్రభువు చూసినట్లు చూడాలి. ప్రపంచాన్ని హల్లెలూయా. ఆయన ఆలోచించినట్లు ఆలోచించాలి. కంట్రోలింగ్ చాలా అవసరం. ఊళ్ళోనే ఉండాలి, ఊళ్ళో పాపం నీలో ఉండకూడదు. సమాజంలోనే సంచరించాలి, కానీ సమాజంలో చెడు నీలో ఎంటర్ కాకూడదు, పెత్తనం చేయకూడదు. నిన్ను గుర్తుంచుకో ఈ విషయాన్ని పిల్లరా. దేవుడు చూసినట్లు అపవిత్రత దయచేసి అంటించుకోవద్దు. ఎట్టి పరిస్థితులు అపవిత్రతను అంటించుకోవద్దు. అయిపోయిందండి, అనుకోకుండా జరిగిపోయిందండి అని నువ్వు బయటపడితే మంచిదే తప్ప అక్కడే ఉంటే ఎంత నాశనం, ఎంత నష్టం. నేను మీకు అంతకుముందు కూడా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. తామర ఆకు నీటిలోనే ఉంటుంది, దాని నుంచి తీస్తే ఒక్క నీటి బొట్టు కూడా అంటుకోదు. ఎస్, నువ్వు సమాజంలో ఉండాలి, కానీ సమాజంలో ఉన్న చెడు నీలోకి రాకూడదు. కొమ్మరి పురుగు అంటారు, మట్టిలో తిరుగుతుంటుంది. అది ఎంత మట్టిలో తిరిగిన మట్టి దాన్ని అంటుకోదు. పాదరసం భూమిలో పోయండి, ప్రయాణిస్తున్నట్టుంటుంది తప్ప అది భూమిలో ఇంకదు. పాదరసం ఇంకదు. సమాజంలో ఉండాలి, ఊళ్ళో ఉండాలి, కానీ పాపం మనలోకి ఉండకూడదు. కంట్రోలింగ్ ఉండాలి. నీకు నియంత్రణ, శుద్ధీకరణ, సమర్పణతో పాటు నియంత్రణ, దేవుని అదుపులో నీవు ఉండాలి. ఫిష్, చేప సముద్రంలో ఉంటుంది, ప్రయాణిస్తుంది, కానీ సముద్రంలో ఉన్న ఉప్పుతనం దానిలోకి, మరి ఉప్పు చేప అంటామేమో, బయటకు వచ్చినాక అద్దుతారు దానికి, అంతే తప్ప సముద్రంలో ఉన్న చేపకు ఉప్పు ఉండదు. నిత్యము మనము లోకంలో జీవిస్తూ ఉన్నాం, లోకంలోని చెడు మనలోకి రాకూడదు. కంట్రోలింగ్ ఇది ఇంపార్టెంట్ అండి. నియంత్రణ చాలా అవసరం. కంట్రోల్ చేసుకోకుండా ఉంటే మాత్రము నువ్వు కరప్టెడ్ అయిపోయే ఛాన్స్ ఉంది. కేవలం కరప్టెడ్ అంటే సొమ్ము విషయంలోనే కాదండి, మిగిలిన విషయాల్లో కూడా కరప్టెడ్ అయిపోతారు. నిన్ను కరెక్ట్ చేయటానికే ప్రభు వాక్యం ఈరోజు బయటకు వస్తుంది. నిజంగా నీవు కంట్రోల్ చేసుకోకపోతే లీవ్ దట్ ప్లేస్, ఆ ప్లేస్ వదిలేసి నువ్వు పడిపోతావని నీకు అర్థమవుతుంది. పరిశుద్ధ సంఘము అంటే ఈ విధంగా ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి. సార్, మరి అన్ని విషయాల్లో అలాగూ నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతాను అంటే సమాజం నన్ను చేతకాని వాళ్ళుగా చూస్తుందంటే పర్వాలేదు. సమాజం నిన్ను చేతకాని వాళ్ళలాగా చూసినా పర్వాలేదు. కంట్రోలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పరిశుద్ధత చాలా అవసరం. మరి యోసేపు పారిపోయి వెళ్ళిపోయినప్పుడు నిందపడలేదా? పడిందా లేదా యోసేపు మీద? ఎవరైతే అంగీ పట్టుకుని నాతో పాపం చేయి అన్న అమ్మాయే తన భర్త రాగానే ఏం చెప్పింది? నన్ను పాడు చేయబోయాడు అని చెప్పింది. అలా పట్టుకుని పాపం చేయి అన్నప్పుడు పారిపోతే ఏమనుకుంటుంది? నీకు మగతనం లేదా అని అనుకుని ఉండొచ్చు, అయినా పర్వాలేదు. పరిశుద్ధత ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇంపార్టెంట్. కంట్రోలింగ్ ఉండాలి.
క్షణికాలపు సుఖం కోసం దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను పాడు చేసుకోవద్దు. ఎప్పుడు నీ జీవితంలోనికి భాగస్వామ్యం తీసుకురావాలో తీసుకొస్తాడు దేవుడు. వెయిట్ అండ్ సీ. ప్రేయర్, వీపింగ్, కన్నీటితో ప్రార్థన చేసుకో. నీవు దాని విషయంలో సొంత ప్రయత్నాలు చేసి జీవితాన్ని తాకట్టు పెట్టొద్దు. ఒక్కరు నీ జీవితంలోకి వచ్చారంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. జాగ్రత్త. నీ కెరీర్ భ్రష్టు పట్టిపోతుంది. ఎటువంటి నీ ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నావో, ఎటువంటి ప్లాన్స్ నీ మీద నీ పేరెంట్స్ పెట్టుకున్నారో అవన్నీ కొలాప్స్ అయిపోతాయి. కంట్రోలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సమాజానికి చేతకాని వాళ్ళకి కనిపించినా పర్వాలేదు, నీ పరిశుద్ధతను కాపాడుకో, కంట్రోల్ చేసుకో. దేవుని మార్గం అంటేనే ఇరుకు మార్గం అండి. ఎలాంటిది? ఇరుకు మార్గం. ఏమని చెప్తున్న వాక్యం? అలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, అటు వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు, ఎటు వెళ్ళిన ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. ఇరుకు మార్గం ఇది. మరో మార్గం విశాల మార్గం, ఏదైనా చేయొచ్చు. ఇది ఇరుకు మార్గం, ముళ్ళబాట. ఇది పూలబాట కాదు, ముళ్ళబాట. పూలబాటను చేరుకోవటానికి ముందు ముళ్ళబాట. ప్రయాణం చేయాలి, కంట్రోల్తో ఉండాలి. నేను తట్టుకోలేను అనేటువంటి మాట రాకూడదు. ఇరుకు మార్గం. నేను ఒకటే చెప్తున్నాను, నీ గురి కోల్పోవద్దు. నీ టార్గెట్ అది ఎప్పుడు నీకు గుర్తుండాలి, కనపడుతూ ఉండాలి నీ గురి. ఆ గురి కోల్పోకుండా ఉంటేనే గమ్యం చేరుకుంటావు. నీ డెస్టినీ ఖచ్చితంగా నువ్వు రీచ్ అవుతావు. కొంతమందికి గురి కనపడదు, గమ్యానికి ప్రయాణం ఉండదు. ఏం చేస్తారో తెలియదు. ఏ గురితో ఉన్నారో ఆ గురి కోల్పోతారు. ఏమని మిషన్ ప్రారంభిస్తారో, ఏమని ప్రాజెక్ట్ ప్రారంభిస్తారో ఆ టార్గెట్ ఉండదు. ఇంకా డెస్టినీ ఎక్కడ ఉంటుంది? అర్థమైందండి? డెస్టినీ ఇంపార్టెంట్. కంట్రోలింగ్ నీకు ఉండాలి. నీ పరిశుద్ధతను కాపాడుకో. నేను ముగింపులోకి వస్తున్నాను పిల్లరా. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ద హోలీ చర్చ్. పరిశుద్ధ సంఘం అంటే ఏమిటి? 3 ప్రక్రియలు ఉండాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్సింగ్ ఆర్ కాన్సిక్రేషన్, శుద్ధీకరణ. శుద్ధి లేకుండా వృద్ధిలోనికి రాలేం. శుద్ధి పొందడానికి బుద్ధి ఉండాలి, అది వాక్యం ద్వారా వస్తుందని చెప్పాను. సెకండ్ థింగ్ కమిట్మెంట్, సమర్పణ. అది సరైందిగా ఉండాలి. సరిగా నువ్వు దేవునికి అప్పగించుకోవాలి, అప్పుడే పరిశుద్ధ సంఘ సభ్యులం. థర్డ్లీ అండ్ ఫైనల్లీ ఏం చెప్పాను? కంట్రోలింగ్, నియంత్రణ. సరైన అదుపులో ఉండాలి. దేవుని అదుపులో నీవు ఉన్నప్పుడే నువ్వు పరిశుద్ధ సంఘం అవుతావు. నేను కన్క్లూడ్కి వస్తాను. బుక్ ఆఫ్ రోమన్స్ 15:13. రోమాపత్రిక 15:13 చదువుదాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. చూస్తున్నారు ఈ విషయాన్ని? పరిశుద్ధాత్మ శక్తి పొంది నిరీక్షణ కలిగి జీవించుటకు అనుకో. నేను లాస్ట్ వీక్ చెప్పాను, బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ అనే టాపిక్ చెప్పాను. ఆత్మ మూలముగా జన్మించట విషయమే. పరిశుద్ధాత్మ శక్తి పొంది నిరీక్షణ గలవారగు నుండి. ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తితో జీవిస్తారో, నిరీక్షణ కలిగి జీవిస్తారో వాళ్ళనట సమస్త ఆనందముతోనూ సమాధానంతో నింపుతాడంటున్నాడు దేవుడు. హీ ఫిల్డ్ ఆఫ్ ప్లెజర్ అండ్ పీస్. సమస్త ఆనందముతోనూ సమాధానంతో నింపుతాడు. నిరీక్షణ మనకుందా లేదా? ఉందన్నవాళ్ళు చేయొద్దండి. నాకు నిరీక్షణ ఉందన్నవాళ్ళు. మీకు ఈ మాట అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఎందుకంటే 10% మాత్రమే హ్యాండ్ రైజ్ అని అంటే మీకు నిరీక్షణ అంటే ఎదురు చూపు. మరొక అర్థం ఆశ. ఇంగ్లీష్లో ఒకటే వర్డ్ ఉంది, హోప్. ఇప్పుడు చెప్పండి, నాకు హోప్ ఉందన్న వాళ్ళు ఎంతమంది? మా అమ్మలారా, మా అయ్యే. మీకు ఎట్లా అర్థం అవుద్దా? హోప్ లేనిది ఎవరికి? అందరికీ హోప్ ఉంది. కానీ కొంతమంది గ్రీకు వారి సమాధుల మీద ఈ మాట రాస్తారు,
వీరిది నిరీక్షణ లేని జీవితం అని రాస్తారు గ్రీకు వారి కొన్ని సమాధుల మీద. మనకు హోప్ ఉంది, నిరీక్షణ ఉంది. మనకి పరిశుద్ధాత్మ శక్తి పొంది నిరీక్షణ గలవారిగా జీవిస్తానట ఆయన ప్లెజర్ అండ్ పీస్, ఫుల్ ఆఫ్ ప్లెజర్, ఫుల్ ఆఫ్ పీస్ దేవుడు నింపుతాన్ని వాగ్దానం చేశాడు. అది మనకిస్తాడు దేవుడు. అంతే. దేవుడిచ్చే వాటిని దోచుకునే వాళ్ళు కూడా ఉంటారు, కొందరు ఉండరా? ఎవరైతే దోచుకుంటున్నారో వాడిని రిజెక్ట్ చేయండి. నీకు దేవుడిచ్చిన తలాంతు కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం కానీ దోచుకునేది ఎవరైనా ఏదైనా వెంటనే రిజెక్ట్ చేయి. నీ దగ్గర పెట్టుకోవద్దు వాటిని. ఎవరిని లాగలేరు, ఎవరైనా ప్రయత్నం చేయటం సిద్ధపడితే వెంటనే రిజెక్ట్ చేయి. దాంట్లో కాంప్రమైజ్ కావద్దు. సమస్త ఆనందముతోనూ సమాధానంతో. ఎనీవే, పరిశుద్ధత ప్రాముఖ్యమైన ఘట్టం. ఈ పరిశుద్ధత అనేది పిల్లరా తల నుంచి పాదం వరకు ఉండాలి. పరిశుద్ధత ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, తల నుండి పాదం వరకు, టాప్ టు బాటమ్ అంటారు కదా. శిరస్సు నుంచి పాదం వరకు. ఎందుకు శిరస్సు నుంచి పాదం వరకు అన్నారు తెలుసా అండి? ఇది మెయిన్, ఇది ఆలోచన, ఇది మెయిన్ అడుగు. ఆలోచన ప్రకారం అడుగు పడుతుంది. సో శిరస్సు నుంచి అంటే పరిశుద్ధమైనటువంటి ఆలోచన ఉంటే పరిశుద్ధమైన అడుగులు పడతాయి. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. టాప్ టు బాటమ్. అందుకనే పాటలు కూడా అంటూ ఉంటాం, ఆపాదమస్తకం నీకు అంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం అంకితం, నీకు అంకితం. తల నుంచి పాదం వరకు కూడా నీకు అంకితం. మనం అలా ఆలోచిస్తున్నామా? నేను మరలా చెప్తున్నాను, పరిశుద్ధత విషయంలో చాలా సీరియస్గా ఉండాలి. హద్దు మీరకూడదు. ఒకవేళ ఇప్పటికే బోర్డర్ దాటేసేవేమో, మించిపోయింది లేదు, కమ్ బ్యాక్ అంటున్నాడు దేవుడు. ఇప్పటికే కొంతమంది బోర్డర్ దాటేసి ఉంటారు పరిశుద్ధత విషయంలో. హద్దు మీరకూడదని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మీరితే ఇమ్మీడియట్లీ కమ్ బ్యాక్. దేవుడు పిలుస్తున్నాడు, వెంటనే వెనక్కి వచ్చేసి. పరిశుద్ధ సంఘ సభ్యులుగా ఉండాలి. వెంటనే వెనక్కి వచ్చేసి ప్రభుతో కనెక్ట్ అయిపోతే ఆయన క్రోన్ పెడతాడు మనకు. ఆయన ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధత కోల్పోవద్దు. పరిశుద్ధ సంఘముగా నీవు ఉండాలి. బోర్డర్ దాటావా పర్లేదు, తెలియకుండా వెళ్ళిపోయాం, హద్దు మీరావు, వెంటనే కమ్ బ్యాక్, మార్పు చెందు, మారు మనస్సు పొందు. వెంటనే ప్రభుతో కనెక్ట్ అయితే ఆయన కిరీటాన్ని సిద్ధం చేస్తాడు. పరిశుద్ధ సంఘముగా శుద్ధీకరణతో, సమర్పణతో, నియంత్రణతో అందరము జీవించుదుముగాక. ఆమేన్. అలా క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్, అలా క్లోజ్ యువర్ ఐస్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. విన్న వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకో. ఎస్, దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. శుద్ధీకరణ, సమర్పణ, నియంత్రణ. దేవుని అదుపులో నీవు ఉంటావా? దేవుడు కంట్రోల్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా? నీవు బోర్డర్ దాటుతున్నావేమో, హద్దు మీరుతున్నావేమో, ఆత్మశక్తి పొందు నీవు. ఎస్, నిరీక్షణతో జీవించు. ప్రభువా నేను పరిశుద్ధ సంఘముగా జీవించాలనుకుంటున్నాను అన్నట్లయితే ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. ప్రభువా నీ వాక్యమునికి నేను లోబడతాను. లార్డ్ గివ్ మీ వన్ ఛాన్స్ ప్లీజ్, వన్ ఛాన్స్. నాకు అవకాశం ఇవ్వు ప్రభువా. నేను పరిశుద్ధ సంఘముగా జీవించాలనుకుంటున్నాను అన్నట్లయితే సిగ్గుపడకుండా నీ కుడి చేయి పైకెత్తి దేవుని స్తుతించు. నేను చేయెత్తితే వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు ఫీల్ అవ్వద్దు. అలా అనుకునే వాళ్ళు ఎవరు నిన్ను ఆదుకోలేరు. ప్రభువే నిన్ను ఆదుకునేవాడు, ఆది సంభూతుడు ఆయన. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్లీజ్ పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్, ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనములు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన, మాకు చాలిన దేవుడు. సర్వోన్నతుడా నీకు వందనాలు నాయన. ఈరోజు ఎంతమంది అయితే వాక్యానుసారం జీవిస్తామని చేతులైతే తీర్మానించుకున్నారు, వారి స్తుతులు స్వీకరించండి, వారి తీర్మానములు స్థిరపరచండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించు. క్రీస్తు పేరిట వేడుకుతున్నాను దేవా,
ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తల వంచి కళ్ళు మూసుకుని శిలువ ధ్యానంలో ఉండండి. ప్రభు యొక్క శరీరమును రక్తమును తీసుకునేటువంటి సమయం ఆసన్నం అవుతుంది. ఆయన శిలువ మరణ పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం ఇది. ప్రార్థనాపూర్వకంగా ఉందామా? గడిచిన పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు ఎక్కడైనా తప్పిపోయావేమో చెక్ చేసుకో ఒకసారి. నీ చూపులు పాడైనవా? మాటలు తప్పుగా వచ్చినవా? నడత చెడిపోయిందా? తలంపులు భ్రష్టు పట్టినవా? క్షమాపణ అడుగు దేవుణ్ణి, సమాధానపడు దేవునితో. అయోగ్యంగా, అసమాధానంగా ఆయన బలలో చేయి వేస్తే అనారోగ్యం పాలవుతావని, ఆయుష్ తక్కువ అవుతుందని వాక్యం హెచ్చరిస్తుంది. అంచెదినమున లేపబడాలి అన్నా, నిత్య జీవము పొందాలి అన్నా, నిత్యము ఆయనతో నివసించాలి అన్నా ప్రభు చెప్పినట్లు మనం చేయాలి. ప్రార్థనాపూర్వకంగా ఉందామా? అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనములు. నీ దేహము నాగలి చల్లవలే దున్నబడింది మా కోసం. మీరు సిలువలో పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత కలుగుచున్నది నాయన. ప్రభువా, ఈ రొట్టెను మీ శరీరముగా మార్చాలని నమ్ముచున్నాను. ఇది మీ శరీరమునకు సాదృశ్యం కాదు, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలుపంపులు పొందే బాధ్యతను దయచేయండి. ప్రభువా, నీ దేహంలో చివరి రక్తబొట్టు వరకు మా కోసం ధారపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. యేసు, ఈ ద్రాక్షారసం రక్తంగా మార్చాలని నమ్ముచున్నాను. ఇది మీ రక్తములకు సాదృశ్యం కాదు, మీ రక్తమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే బాధ్యతను దయచేసి క్రీస్తు సిద్ధపడుతున్నాము దేవా. ఆమేన్. ప్రభునేసు రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై నలగొట్టబడిన నా శరీరం, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నిబంధన రక్తం, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని. డియర్ చర్చ్, ఆర్ యు రెడీ టు టేక్ ద హోలీ కమ్యూనియన్? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ లేడీస్, ఎవరైతే రక్షించబడి బాప్తిస్మం పొంది ఆయన కుటుంబ సభ్యులుగా జీవిస్తున్నారు అటువంటి వారు ఆయన శరీరం రక్తం తీసుకుంటానికి ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. ముందు స్త్రీలను ఆహ్వానిస్తున్నాను. వచ్చేవారికి దారి ఇవ్వండి. అందరూ ప్రార్థనాపూర్వకంగా శిలువ ధ్యానంలో గడపండి. మల్లాతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి, మల్లాతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి, నా వల్లనే రామాయే, నా వల్లనే రామాయే, చల్లాని దయగల తండ్రి. జెంట్స్ ప్లీజ్ కమ్. పురుషులు రండి. జెంట్స్, పురుషులు రండి, ప్లీజ్ కమ్. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవమయ్యా, చిందితి రక్తము నాకై, పొందిన దెబ్బల చేత, చిందితి రక్తము నాకై, పొందిన దెబ్బల చేత, అపనిందలు మోపితినయ్యో, అపనిందలు మోపితినయ్యో, సందేహమేలానయ్యో,
కృప చూపి బ్రోమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యమునియా అక్షయ భాగ్యమునియా మోక్షం భుజూపితివయ్యా మోక్షం భుజూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. డియర్ చర్చ్, ఇంకా ఎవరైనా రక్షించబడి బాప్తిస్మము పొంది ఆయన కుటుంబ సభ్యులుగా జీవిస్తుంటే, ఆయన శరీరం రక్తం అందనట్లయితే, ఇక్కడికి రాలేని పక్షంలో ఉన్నట్లయితే మీ కుడి చేయి ఎత్తి చూపించండి. ఆయన శరీరం రక్తం మీకు అందించబడుతుంది. నేను ఈ భూమి మీద ప్రభుని తాకుచున్నాను, ఆయన స్పర్శిస్తున్నానన్న విచక్షణ కలిగి క్రీస్తు శిలువను, ఆయన మరణమును మరియు ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకముగా అందరము ఒక్కసారి ఆయన శరీరాన్ని భుజిద్దాం. ప్లీజ్ టేక్ ద బాడీ ఆఫ్ జీసస్. లైక్ దట్. ఆ ప్రకారంగానే క్రీస్తు శిలువమరణ పునరుద్ధానమును స్మరణకు తెచ్చుకుంటూ ప్రార్థనాపూర్వకముగా అందరం ఒక్కసారి ఆయన రక్తాన్ని సేవిద్దాం. ప్లీజ్ టేక్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. డియర్ చర్చ్, రియల్లీ వీఆర్ బ్లెస్డ్. మనం ఎంతో ధన్యులం, ఎంతో భాగ్యవంతులం. ఆయన శరీరము తిని ఆయన రక్తం సేవించాం, ప్రభుని ధరించుకున్నాం, ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాం. దేవాలయంలో ఎలా ఉన్నామో దేవాలయం బయట కూడా సత్ప్రవర్తన కలిగిన సత్క్రైస్తవేని ప్రదర్శించాలి. జాగ్రత్త. నిన్ను బట్టి, నీ నడతను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, అది నీకేమాత్రం మంచిది కాదు. ఇప్పుడే చెక్ చేసుకుని సరి చేసుకో. నీ లైఫ్ స్టైల్, నీ యాటిట్యూడ్ని బట్టి అన్యజనుల మధ్య దేవుని నామము దూషించబడుతున్నదేమో, అది కూడా నీకేమాత్రం మంచిది కాదు. ఇప్పుడే చెక్ చేసుకుని సరి చేసుకో. ఇంకా ఇక్కడ ఆయన శరీరం రక్తం చాలా మిగిలి ఉంది ప్రియులారా. ఇది ఎవరి కోసమో తెలుసా సహోదరి సహోదరుడా? యేసు నాకు కాదు దేవుడు, యేసుక్రీస్తు. ఇప్పుడే వద్దు బాప్తిస్మం, అప్పుడేనా నేను లోకాన్ని కొన్నాళ్ళు ఎంజాయ్ చేయాలి అని బాప్తిస్మం పొందకుండా వాయిదా వేస్తున్నావే, నీకోసమే. అంతేకాదు, బాప్తిస్మం పొంది కూడా లోకానుసార పాపం వదలలేక, ఆయన బల్లలో చేయి వేయలేక దూరంగా ఉన్నావే, నీకోసం కూడాను. అలా ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు అలా వాయిదా వేసి వేసి నీ జీవితంలో అర్ధాయుష్కాలం అనారోగ్యంతోనే గడిపేస్తున్నావేమో, అశాంతితోనే బ్రతికీడ్చుకుంటూ వెళ్ళిపోతున్నావేమో. జరిగిన నష్టం చాలు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభు యొద్దకు రాగలవా? బాప్తిస్మం పొందగలవా? పరిశుద్ధ జీవితం జీవించి చూపించగలవా? నువ్వు అలా చేటుకు తీర్మానించుకుని ఆయన యొద్దకు రాగలిగితే ప్రభు తన కౌగిలిలో తన ప్రశాంతతను, తన పరిశుద్ధతను నీకు పంచి ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. తీర్మానం చేసుకో. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము స్తుతింపబడుతున్న పరమ తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఈరోజు నీ బలలో పాలు పంపులు పొందలేని వారు ఇక్కడ అనేకులు ఉన్నారు.
దయచేసి వారిని క్షమించి వారికి మరొక తరుణం సిద్ధపరచమని ప్రాధేయపడుతూ ఉన్నాను. మెట్టుకైతే నీ బలలో చేవేయటానికి, నీ రక్తమాంసములు స్వీకరించటానికి మీరు మాకిచ్చిన అర్హత, యోగ్యత, భాగ్యత, ధన్యత, ఆధిక్యతలన్నిటిని బట్టి హృదయపూర్వకంగా క్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ కమ్యూనియన్ కప్స్ అన్ని ట్రేస్లో పెట్టండి. పెద్దవారి దగ్గర తీసుకోండి, దయచేసి కొత్త వారి దగ్గర, పెద్దవారి దగ్గర తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ సీట్స్. దిస్ ఈస్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. క్వైర్ వారు ఒక పాట పాడుచుండగా సమర్పణ కానుకలు స్వీకరించబడతాయి. కానుకలు పట్టేవారు మీ మధ్యకు వస్తున్నారు. అందరూ సిద్ధపడి ఉందాం. ఇది కానుకలు అర్పణలు అర్పించేటువంటి సమయం. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేపో, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేపో, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు, ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం,
శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దేవునికి స్తోత్రం. సంగమా, దయచేసి సంఘ ప్రకటనలు గమనించండి. Dear church, please pay attention to the church announcements. ముందుగా ఈ కూడికను విజయవంతం చేసిన పరిశుద్ధ ప్రభువుకు వందనములు. Thanks to God for His grace upon us in past time. మన సంఘమునకు ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే వారికి మా హృదయపూర్వక వందనములు. We have a hearty welcome to the newcomers. నూతన ఆత్మల రక్షణ మరియు మన సంఘ అభివృద్ధి గురించి ప్రార్థించమని కోరుచున్నాము. Please pray for the salvation of new souls and development of our church. కీర్తియేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబస్తులందరి కొరకు ప్రార్థించండి. Please pray for all Dr. Y.S. Rajashekar Reddy sir's family. మన ఫాస్టర్ గారి కుటుంబం గురించి మరియు పరిచర్య కొరకు ప్రార్థించమని కోరుచున్నాము. Please pray for our beloved pastor sir's family and ministries. వేంపల్లి, మారుతీనగర్, వీరన్నగట్టుపల్లి, ఇడుపులబాయ, స్టాఫ్ క్వార్టర్స్, IIIT యూనివర్సిటీ అండ్ ఎస్టేట్ కాలనీ నుండి వచ్చే కుటుంబాల క్షేమం మరియు ఆత్మీయ అభివృద్ధి గురించి ప్రార్థించమని కోరుచున్నాము. Please pray for the families coming from Vempalli, Maruti Nagar, Veeranagatupalli, Idupulupaya, staff quarters, IIIT University, estate colony believers and for their spiritual development. R08091011121314151617 and 18 016 017 and 018 బ్యాచెస్ బ్రదర్స్ అండ్ సిస్టర్ యొక్క ఆత్మీయ జీవితం మరియు వారి యొక్క భవిష్యత్తు గురించి ప్రార్థించండి. Please pray for passed out students R08, 09, 10, 11, 12, 13, 14, 15, 16, 17 and 18 and 10 Ongol 16 batch and Ongol 17 batch and Ongol 18 batch students to excel in their career and for their spiritual development. ఎవరైనా బాప్తిస్మము తీసుకోవాలనుకుంటే ముందుగా మాకు తెలియజేయండి, మేము దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయగలము. Those who are ready to take baptism, they can inform us a week before so that we can plan for the arrangements. వారపు కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. బుధవారం మధ్యవారపు కూడిక జరుగుతుంది. అనుకూలత ఉన్నవారు తప్పక హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. సమయము సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు. Weekly programs are as usual. Wednesday we have midweek service. If it possible for you, come without fail. Timings are from 6 p.m. to 7 p.m. ఇక్కడ ఉంచబడిన సంఘ సభ్యత్వ పత్రములు, ప్రత్యేక కానుకల కవర్లు, ప్రార్థనా విన్నపముల స్లిప్పులను వినియోగించుకోవాలని కోరుచున్నాము. Here you can use membership forms, special offering covers and prayer request slips. చర్చ్ ప్రాంగణంలో మనకు బుక్ స్టాల్ అందుబాటులో ఉంది. అందులో బైబిల్స్ మరియు బైబిల్ కవర్స్ అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు సందర్శించవలసిందిగా కోరుచున్నాము. There is a book stall available in our church premises. In our book stall, Bibles and Bible covers are available. So if anyone want to buy, they can visit the book stall. ధన్యవాదములు. Thank you. Praise the Lord. It's time for special announcements. Please pray for Dr. Y.S.R. Sir family. We have midweek service in our church on Wednesday, that is 6th November at 6 p.m. Please pray and participate. We have women's fellowship in our church on Thursday, that is 7th November at 5 p.m. Beloved women in Christ, please pray and participate. Please pray for job searching persons. We have chain prayer in our church on Friday, that is 8th November from 6 a.m. to 9 p.m. Please inform your prayer time and participate without fail. We have 3 services in our church on coming Sunday, that is 10th November. Service timings: first service at 7 a.m., second service at 10:30 a.m., third service at 3 p.m. Please pray, inform your friends and participate. We have Sunday school in our church premises. Timings every Sunday: first service at 8 a.m., second service at 11 a.m., third service at 4 p.m. Dear parents, please send your children to Sunday school. Thank you.
ప్రత్యేక ప్రకటనలు. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబస్తుల కొరకు ప్రార్థించండి. బుధవారం అనగా నవంబర్ 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు మన సంఘములో మధ్యవారపు కూడిక జరుగును. దయచేసి ప్రార్థించండి మరియు పాల్గొనండి. వచ్చే గురువారం అనగా నవంబర్ 7వ తేదీ మన సంఘంలో స్త్రీల కూడిక జరుగును. సమయం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. క్రీస్తునందు ప్రియమైన స్త్రీలారా, దయచేసి ప్రార్థించండి మరియు పాల్గొనండి. దయచేసి ఉద్యోగాల కోసం వేచి ఉన్న విద్యార్థుల కొరకు ప్రార్థించండి. వచ్చే శుక్రవారం అనగా నవంబర్ 8వ తేదీ మన సంఘంలో గొలుసు ప్రార్థన జరుగును. దయచేసి తప్పగా పాల్గొనండి. సమయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. వచ్చే ఆదివారం అనగా నవంబర్ 10వ తేదీన మన సంఘంలో 3 ఆరాధనలు జరుగును. ఆరాధన సమయములు: మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10:30 మూడవ ఆరాధన మధ్యాహ్నం 3 గంటలకు. దయచేసి ప్రార్థించండి, మీ స్నేహితులకు తెలియపరచండి మరియు పాల్గొనండి. మన సంఘంలో సండే స్కూల్ జరుగుతుంది. సమయము ప్రతి ఆదివారము మొదటి ఆరాధనలో ఉదయం 8 గంటలకు, రెండవ ఆరాధనలో ఉదయం 11 గంటలకు, మూడవ ఆరాధనలో మధ్యాహ్నం 4 గంటలకు. దయచేసి మీ పిల్లలను సండే స్కూల్కి పంపించవలసిందిగా కోరుచున్నాం. ఇంతటితో అనౌన్స్మెంట్స్ ముగించబడినాం. అందరము లేచి నిలబడినట్లయితే మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. అలాగనే కళ్ళు మూసుకుంటూ దేవుడు తన దాసు నిలవబెట్టుకుని మనతో మాట్లాడిన ప్రతి మాటను కూడా నెమరు వేసుకుందాం. పరిశుద్ధ సంఘము అనే అంశం ద్వారా దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. మొదటిగా శుద్ధీకరణ. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అని, శుద్ధి లేకపోతే ఏమీ జరగదు అని, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని దేవుని వాక్యం సెలవిస్తూ అని, మన హృదయాలు శుద్ధి చేసుకోవాలి అని దేవుడు నీతో, నాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. అలాగునే సమర్పణ. నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి అని, నిన్ను నువ్వు దేవునికి సజీవ బలియాగంగా సమర్పించుకోవాలి అని దేవుడు నీతో, నాతో మాట్లాడి ఉన్నారు. మరి నీవు ఒక వ్యక్తి సమర్పించుకున్నావా, లోకానికి సమర్పించుకున్నావా అని దేవుడు తన దాసుని ద్వారా హెచ్చరిస్తూ మనతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. అలాగునే మూడవదిగా నియంత్రణ. నిన్ను నీవు నియంత్రించుకోవాలి అని, నీ శరీరాన్ని నీవు నియంత్రించుకోవాలి అని, నీ నోటిని నీవు నియంత్రించుకోవాలి అని. నీ నోటి ద్వారా అసభ్యమైన పదజాలాన్ని నువ్వు వాడుతున్నావేమో, నిన్ను నీవు నియంత్రించుకో. నీ నోటిని నియంత్రించుకో, నీ చెవులను నియంత్రించుకో అని దేవుడు తన దాసుని నిలవబెట్టుకుని నీతో, నాతో, మనందరితో మాట్లాడి ఉన్నారు. శుద్ధీకరణ చేసుకోవాలి అని, సమర్పించుకోవాలి అని, నియంత్రించుకోవాలి అని దేవుడు చెప్పిన పలికిన ప్రతి మాటను కూడా నెమరు వేసుకుంటూ ఇటు రీతిగా, ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకుంటాను, నన్ను నేను శుద్ధీకరించుకుంటాను, నన్ను నేను నియంత్రించుకుంటాను అని అందరూ అలాగే ప్రార్థనలో, ముగింపు ప్రార్థనలో ఏకీభవిద్దాం. మరి ఈ సమయంలో సిస్టర్ జీవన్ జ్యోతి గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయించుండగా అందరూ అలాగనే కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ స్వరాన్ని వినిపించి మీరు నాయన ప్రభా మా జీవితం పట్ల ఏమైతే కోరుకుంటున్నారో మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభా. మరి నాన్న, మరి మీకు ప్రియ కుమార్తెగా నాన్న ప్రభా, కుమారుడుగా